అసలు ఒక రాక్షస రాజు చిరంజీవి ఎలా అయ్యాడు? ఆయన గురువు ఒక కన్నును ఎలా కోల్పోయాడు? ఈ బలిచక్రవర్తి కథలో దాగి ఉన్న ధర్మసూత్రం ఏమిటి తెలుసుకుందాం రండి. కల్కి వరుసలో మరో చిరంజీవి రాక్షస చక్రవర్తి కథతో మీ ముందుకు మీ పవన్ కళ్యాణ్ వెలుగు. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. ఈ విరోచనుడికి మరియు విశాలాక్షికి పుట్టినవాడు మహాబలి. ఈ మహాబలికి వింధ్యావలి అనే భార్య, బాణాసురుడు, నమసు మొదలుకొని 102 మంది పిల్లలు ఉన్నారు. ఈ బలి చక్రవర్తి దానగుణంలో శిబి చక్రవర్తితో సమానుడు అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతను తాత ప్రహ్లాదుడిలాగానే గొప్ప విష్ణు భక్తుడు కూడా. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఇతను రాక్షస సేనలకు రాజు. ఆ ఒక్క కారణం చేత ఇతను ఎన్నోసార్లు దేవతల మీద యుద్ధం చేశాడు. ఈ క్రమంలో ఒకసారి బలిచక్రవర్తి దేవేంద్రుడి చేతిలో ఓడిపోయాడు. అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో విశ్వజిత్ యాగం చేసి దేవతలతో ఒక భయంకరమైన యుద్ధం చేసి ఏకంగా ఇంద్రుణ్ణి ఓడించి అతన్ని రాజ్యభ్రష్టుని చేశాడు. దెబ్బకి దేవతలకు రాజును అనే గర్వం వదిలిపోయింది ఇంద్రుడికి. ఇంద్రుడు నిజం తెలుసుకొని దేవతలందరినీ వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరాడు. విష్ణుమూర్తితో తన గోడును చెప్పుకున్నాడు. అయితే మహాబలి తన పరమ భక్తుడు కావడంతో విష్ణువు ఆలోచనలో పడ్డాడు. కానీ బలి చేసే పనులు తర్వాత దానవులను రాజ్యం ఏలేలా చేసి దేవతల శక్తులను హరిస్తాయి అని, లోకంలో దుర్మార్గం రాజ్యం ఏలుతుందని గ్రహించి బలిని దేవలోకం నుండి వెళ్ళగొట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అనుకున్న వెంటనే శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపుల సంతానంగా వామన రూపంలో జన్మించాడు. పుట్టినప్పుడు వామనుడు నిజనారాయణ రూపంలో, అంటే 4 చేతులతో, ఆ చేతుల్లో శంకు చక్ర గద పద్మాలతో, మెడలో వైజయంతి మాలతో, కౌస్తుభ మణితో, శ్రీవత్సం అనే మచ్చతో పుట్టాడు. దగద్దగాయమానంగా వెలిగిపోతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. అదితి కశ్యపులకు ఆ రూపంలో దర్శనం ఇచ్చి మళ్ళీ వామన రూపంలోకి వచ్చాడు. వామనుడు కొంచెం పొట్టిగా ఉండే బాలబ్రాహ్మణుడు అయినా అద్వితీయ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. ఒకనాడు రాక్షసరాజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేసి అక్కడికి వచ్చిన వారందరికీ కోరిన దాన ధర్మాలు చేస్తున్నాడు అని తెలుసుకొని వామనుడు కూడా బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వస్తూ ఉన్న వామనుని చూసిన వారంతా ఆయన తేజస్సు చూసి వచ్చినవాడు శివుడా శ్రీహర, ఖచ్చితంగా నరుడైతే కాదు అనుకుని అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వామనుడు బలిచక్రవర్తి యాగం చేసే ప్రదేశానికి వెళ్ళి తన వంతు వచ్చే వరకు అన్ని రకాల యాగ క్రతువుల్లో సహాయం చేస్తూ అక్కడే తిరుగుతూ ఉన్నాడు. దానం పొందేవారిలో వామనుడి వంతు వచ్చింది. వామనుడిని చూసిన బలిచక్రవర్తి ఆయనకు నమస్కరించాడు. కానీ అతని గురువైన శుక్రాచార్యుడు మాత్రం బలిచక్రవర్తితో, మహాబలి, వచ్చినవాడు సామాన్యుడిలా లేడు. ఇతనికి దానం చేయడం నీకే ప్రమాదంలా ఉంది. ఈ దానం గీనం ఏమీ వద్దు, మానుకో అని చెప్పాడు. అప్పుడు మహాబలి, వచ్చినవాడు శివుడైనా శ్రీహరి అయినా చేయాల్సిన దానం తప్పక చేయాల్సిందే అని గురువు మాట వినకుండా వామనుడితో, ఈ చిన్న బ్రాహ్మణుడికి నేను ఏం చేయగలను, మీకు ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు వామనుడు, మహారాజా, నాకు కేవలం 3 అడుగుల భూమి కావాలి అని అడిగాడు. బలిచక్రవర్తి దానికి, కేవలం 3 అడుగులేనా? మీరు కోరితే సమస్త రాజ్యాన్ని ఇవ్వగలను. రాసుల కొద్దీ స్వర్ణం, మనులు, రత్నాలు, వజ్రాలను ఇవ్వగలను. మీరు నన్ను అవమానించడం లేదు కదా అని నవ్వుతూ అన్నాడు. లేదు మహారాజా, నాకు కేవలం ఈ 3 అడుగుల భూమి చాలు అని అన్నాడు. అప్పుడు మళ్ళీ శుక్రాచార్యుడు, మహారాజా, వచ్చినవాడు సామాన్యుడైతే డబ్బు, బంగారం, పొలం అడిగేవాడు. కేవలం 3 అడుగుల స్థలం అడుగుతున్నాడంటే ఏదో ప్రమాదం జరుగుతుంది. ఇప్పటికైనా నా మాట విని ఈ దానం మానుకోండి అని అన్నాడు. గురువు మాటను బలిచక్రవర్తి వినకుండా, గురువర్య, వచ్చినవాడు త్రిమూర్తులలో ఎవ్వరైనా, పిడుగులు పడినా, భూమి కుంగినా, పర్వతాలు కూలిపోయినా, సముద్రాలు ఇంకిపోయినా, ఆఖరికి నా రాజ్యం, నా ప్రాణం పోయినా, ఏది ఏమైనా సరే నేను ఇచ్చిన మాట తప్పను. ఈ దానం చేసి తీరతాను అని అన్నాడు. ఆ మాట విని శుక్రాచార్యుడు కోపగించుకొని, నా మాట లెక్క చేయని నీవు పదవీ భ్రష్టుడివి అవుగాక అని శపించాడు. మహాబలి ఆ గురుశాపాన్ని మనసారా స్వీకరించి గురువుకు నమస్కరించి, గురువర్య, వచ్చినవాడు దేవదేవుడే అయి ఉండొచ్చు, కానీ అతను ఒక బాల బ్రాహ్మణుడు, కష్టపడుతున్నవాడు, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇన్ని బాధల్లో కూడా
అతను అడిగింది కేవలం 3 అడుగుల నేల, అది కూడా ఇవ్వలేకపోతే ఇంత కీర్తి, ఈ త్రిలోకాధిపత్యం, ఈ స్వర్గలోక పదవి, ఇంత సైన్యం ఎందుకు? కాబట్టి గురువా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దానం చేసి తీరతాను. అయినా వచ్చినవాడు శ్రీహరి శ్రీమన్నారాయణుడే అయితే ఆయనకు కావాల్సింది నా రాజ్యమో ప్రాణమో అయితే అంతకంటే సంతోషం ఏముంది? కాబట్టి నన్ను ఈ దానం చేయనివ్వండి అని చెప్పి తన భార్యను పిలిచి దానానికి కలశం తీసుకున్నాడు. వామనుడికి 3 అడుగుల నేల దానం చేయడానికి సిద్ధమయ్యాడు మహాబలి. ఇంతలో ఈ దానం ఎలా అయినా ఆపాలి అని శుక్రాచార్యుడు ఒక చిన్న పురుగులాగా మారి కలశంలోని రంధ్రానికి అడ్డుగా చేరాడు. దానం చేద్దామని మహాబలి ప్రయత్నం చేయగా కలశం నుండి నీరు రావడం లేదు. వెంటనే విషయం అర్థం చేసుకున్న వామనుడు ఒక దర్భపుల్ల తీసుకుని ఆ కలశం రంధ్రంలో పొడిచాడు. ఆ దెబ్బతో శుక్రాచార్యుని ఒక కన్ను పోయి పక్కకు తప్పుకున్నాడు. అప్పటి నుండి శుక్రాచార్యుడు ఒంటి కన్ను వాడయ్యాడు. వెంటనే బలిచక్రవర్తి కలశం నుండి దానజలం వామనుడి చేతిలో పోస్తూ ఆయన అడిగిన 3 అడుగుల నేలను దానం చేసినట్టు చెప్పాడు. మహాబలి దానం చేసిన వెంటనే ఆ వామనుడు తన శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. కొంచెం కొంచెంగా పెరుగుతూ చిన్న పిల్లాడిలా ఉన్న వామనుడు చెట్టంతయ్యాడు, పర్వతమంత పెరిగాడు, ఆకాశమంత ఎదిగాడు, సౌర కుటుంబాన్ని తాకాడు, విశ్వం అంతా ఎదిగిపోయి త్రివిక్రమ రూపం ధరించాడు. బాలుడు భగవంతుడయ్యాడు. 3 అడుగుల వాడు ముల్లోకాలకు విస్తరించాడు. ఆ తర్వాత త్రివిక్రముడు తనకు మహాబలి దానం ఇచ్చిన 3 అడుగుల్లో తొలి అడుగును భూమి మీద పెట్టాడు. ఆ అడుగుతో భూలోకం సరిపోయింది. భూలోకం మీద ఉండే సకల జీవులు ఆ పాద స్పర్శతో పొలకించిపోయి ఆ పాదాన్ని పూజించాయి. 2వ అడుగు ఆకాశం వైపు లేపి స్వర్గాన్ని తాకించాడు. ఆకాశాన్ని తాకిన శ్రీ మహావిష్ణువు పాదాన్ని చూసి దేవతలు పులకరించిపోయారు. బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని భక్తిగా తాకి పూజించి ఆకాశ గంగతో కడిగాడు. బ్రహ్మదేవుడు వామనుడి కాళ్ళు కడిగిన తర్వాత పారిన గంగ స్వర్గంలో మందాకిని నదిగా, భూమి మీద గంగా నదిగా మారింది. 2 అడుగులతో 2 లోకాలను కొలిచిన తరువాత త్రివిక్రముడు బలిచక్రవర్తితో 3వ అడుగు స్థలం ఎక్కడా అని అడిగాడు. దానికి బలిచక్రవర్తి తన తలను చూపించి దాని మీద 3వ అడుగు వేయమన్నాడు. త్రివిక్రముడు 3వ అడుగు బలిచక్రవర్తి తల మీద పెట్టి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. బలిచక్రవర్తి సామాన్యుడు కాదు. అసలు అసుర గుణాలే ఉండి ఉంటే యాగం చేయకుండా దానం ఇవ్వకుండానే ఉండేవాడు. ఇచ్చాడు. సరే, స్వార్థపరుడే అయ్యుంటే గురువు చెప్పినప్పుడైనా విని వామనుడికి దానం ఇవ్వకుండా ఆగేవాడు. కానీ మాట తప్పకుండా దానం చేశాడు. వచ్చినవాడు శ్రీహరి అని తెలుసు, తనకు సమయం దగ్గర పడిందని తెలుసు, దానం చేస్తే తన పని అయిపోతుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా దానం చేశాడు. ఆఖరికి 2 అడుగులతో 2 లోకాలను ఆక్రమించినప్పుడైనా ఇంక నా దగ్గర దానం ఇవ్వడానికి ఏమీ లేదు అని తప్పించుకోవచ్చు. కానీ ఆడిన మాట, చేసిన దానం తప్పకూడదు అనే ధర్మం తెలిసినవాడు కాబట్టి శ్రీహరికి 3వ అడుగు తన తలపై చూపించాడు. ఈ ఒక్క పనితో బలిచక్రవర్తి చరితార్థుడయ్యాడు. ఆయన కథను అందరూ చెప్పుకునేలా మారాడు. బలిని పాతాళానికి తొక్కిన తర్వాత శ్రీ మహావిష్ణువు తన నిజరూపానికి వచ్చి మహాబలితో, మహాబలి, నీ దానగుణం, ధర్మరక్షణ అమోఘం, అనితర సాధ్యం. అందుకని నిన్ను పాతాళలోకానికి చక్రవర్తిని చేస్తున్నాను. ఇకపైన చిరంజీవిగా ఉండి పాతాళలోకాన్ని పాలించు అని చెప్పాడు. అప్పటి నుండి బలిచక్రవర్తి పాతాళలోకానికి చక్రవర్తిగా ఇంకా చిరంజీవిగా అయ్యాడు. అంతేకాకుండా కలియుగాంతంలో నేను కల్కిగా జన్మించినప్పుడు నీవు నాకు సహాయంగా ఉండి తిరిగి సత్యయుగ ప్రారంభంలో లోకాన్ని పాలించు అని శ్రీ మహావిష్ణువు మహాబలికి చెప్పినట్లు కూడా కొన్ని కథలు చెప్తూ ఉన్నాయి. నేటి రోజుల్లో ఒకడు ఎప్పుడో వాడి తాతల కాలంలో దానం చేసిన భూమి ఇవాళ రేటు ఎక్కువ పలుకుతుందని అక్కడున్న అమాయకులకు అన్యాయం చేసి మరీ ఆ స్థలాన్ని దక్కించుకుంటున్నాడు. కాస్త కష్టం వస్తేనే ఎప్పుడో చేసిన దానానికి సాయానికి మారుదానం, ప్రతి సాయం అడుగుతున్నాడు. ఇచ్చిన మాట, చేసిన దానం వెనక్కి తీసుకోవడం కానీ దాని నుండి మరో సాయం అడగడం కానీ ధర్మం కాదు అని చెప్పడమే బలిచక్రవర్తి కథలోని అంతరార్థం, ధర్మసూత్రం. అలా ఇచ్చిన మాట కోసం నిలబడిన ఒక్క కారణానికి బలిచక్రవర్తిని భగవంతుడు చిరంజీవిని చేశాడు. ఇచ్చిన మాట కోసం, చేసిన దానం పూర్తి చేయడం కోసం ఎంతటి కష్టమైనా ఓర్చుకున్నప్పుడు భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. బలిచక్రవర్తిని చిరంజీవిని చేసినట్టు నీకు కూడా సాయం చేస్తాడు. కాకపోతే దానికి సమయం పడుతుంది. ఇది ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం.
ఇది చిరంజీవిగా మారిన అసురలోక చక్రవర్తి మహాబలి కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మహాబలికే కాకుండా అసురులందరికీ గురువైన శుక్రాచార్యుని గురించి పూర్తిగా తెలియాలి అంటే శుక్రాచార్యుడు అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైథాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం కల్కివర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం నమో